చేసే వరకు నాకు తెలియదు. ఫస్ట్ అటుకులు బియ్యం ఒక బౌల్లో అయితే నానబెట్టుకుందాం. ఇంకొక బౌల్లో లెంటిల్స్ దాంతోపాటు గోధుమ రవ్వ కూడా వేసి నానబెట్టుకుందాము. మనం నానబెట్టుకున్న లెంటిల్స్ అన్ని ఒక కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రానిద్దాము. ఇంకొక కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్స్ మసాలా దినుసులు ఇవన్నీ వేసి ఇంకో కుక్కర్లో అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఈరోజు మటన్ హలీం చేద్దామని చెప్పనేసి అనుకున్నా. సో ఇంకా మటన్ కూడా దాంట్లో వేసి కొంచెం గరం మసాలా ఇంకా మటన్ మసాలా అవన్నీ వేసి కొంచెం వాటర్ అయితే పోసి ఇంకా ఆ కుక్కర్కి మూత అయితే పెట్టేసిన. ఇంకా అది కూడా 5 విజిల్స్ అయితే రావాలా. ఇంకా ఆల్టర్నేట్గా ఈలోగా మనకు మటన్ అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని తీసి నా దగ్గర అయితే పప్పు గుత్తి ఉంది. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి పప్పు గుత్తితో ఆ మటన్ అంతా బాగా స్మాష్ చేశాను. మీ దగ్గర స్పాషర్ ఉంటే స్పాషర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకొక ప్యాన్లో గీ అయితే వేసి మనం స్మాష్ చేసిన మటన్ని అట్లాగే లెంటిల్స్ ఏవైతే ఉడికిందో దాన్ని కూడా వేసి రెండింటిని మిక్స్ చేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత కొంచెం గార్నిష్ కోసం